నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తం కార్చి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. పరిచయం చేస్తున్న దేవుని సేవకులు మన ఏస్కేల్ గారు దేవుని వర్తమానం అందిస్తారు. ఒక 30 నిమిషాలు, ఒక అరగంట దేవుని వర్తమానం అందిస్తారు. మనమందరం కూడా శ్రద్ధతో చక్కగా దేవుని మాటలు విని ఆత్మలో మనమందరం కూడా బలపరచబడాలని మనం చేస్తూ దేవుని సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఒక 30 నిమిషాలు దేవుని వర్తమానం అందిస్తారు. మనందరం చక్కగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి ముఖ్యంగా లెక్కలేని వందనాలు. అదేవిధంగా మరి కమిటీ సభ్యులందరికీ, అదే దైవజనులందరికీ, ప్రెసిడెంట్ గారికి, ఫౌండర్ గారికి, సెక్రటరీ గారికి, యోహాన్ గారికి, నా తోటి సేవకులందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. చేతులను చప్పట్లు బట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ విధంగా మనం కూడుకున్న వంటిది దేవుడు మహాకృప. ఈ నెలలో ప్రియులారా దేవుడు మరి మరొక నెల మనకి దేవుడు అనుగ్రహించాడు, దేవుడు సహాయం చేశాడు. మన సంఘస్థులు మన కాడికి వచ్చి చెప్పుకుంటారు బాధ. అయ్యా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి అని సంఘస్థులు చెప్పుకుంటారు. కానీ ప్రియులారా, అదేవిధంగా శావుకుడికి కూడా సమస్యే. శావుకుడికి కూడా ఎవరు చెప్పుకుంటాడంటే ఫెలోషిప్లో ప్రార్థన చేసే దైవజనులు చెప్పుకుంటారు. చవట పడదాం ప్రియులారా. అదే ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి సేవకురాలు కోరుకునేది ఏంటంటే నా సంఘము అభివృద్ధి కావాలి, నా సంఘము విస్తరించబడాలి, నా సంఘము పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, మంచి స్థలం కొనుక్కోవాలి, మంచి మందిరము కట్టబడాలి, నేను కూడా తోటి సేవకుల్లాగా ఆత్మీయలో వెదగాలి, ఆత్మీయలో బలపడాలి, ఆత్మీయలో అభివృద్ధి పొందాలని ప్రతి సేవకుడు కలగంటున్నాడు, ప్రతి సేవకుడు కూడా కోరుకుంటున్నాడు. కానీ అదేదో కానీ కోరుకుంటానికి కోరిక ఉంది కానీ, అనుకోవటానికి ఆశ ఉంది కానీ, చేయటానికి మనసు ఉంది కానీ, ఒక్కొక్కసారి దేవుడి యొక్క పరిచర్యలో, దేవుడి కార్యక్రమంలో మరి ఎందుకు మనం వెనకబడిపోతున్నాము, ఎందుకు మనం అలా అయిపోతుందో ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి ప్రియులారా. సంఖ్యాకాండము అతడు నా ఇల్లంతటిలో చాలు ప్రియులారా. ఈ మాట చెబుతుంది ఎవరంటే సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి చెబుతున్న మాట. భూమి మీద ఒక మనిషి గురించి చెబుతున్న వంటి మాట. ఎవరయ్యా ఆయనకి నమ్మకంగా ఉన్నది, ఎవరయ్యా ఆయనకి నమ్మకస్తులుగా కనపడుతుంది, ఎవరయ్యా ఆయన ఎదుట నీతిమంతులుగా కనపడుతుంది, ఎవరయ్యా ఆయన పనిని తొదమంటించడానికి మంచి సిద్ధపాట కలిగింది. దేవుడే ఒక మనిషి గురించి అంత గొప్పగా చెబుతున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో మనిషిని పొగిడినంటే మనిషిని పొగిడితే ఏదైనా ఇస్తాడేమని, ఏదైనా సహాయం చేస్తాడని మనిషి పొగుడుతుడు. కానీ దేవుడే ఒక మనిషిని పొగుడుతున్నాడంటే, దేవుడే ఒక మనిషి గురించి గొప్పగా చెప్తున్నాడంటే దేవుడి దృష్టిలో ఆ మనిషి ఎంత మంచిగా ఉండగలిగాడు, ఎంత నీట్గా ఉండగలిగాడు, ఎంత పద్ధతిగా ఉండగలిగాడు, ఎంత క్రమంగా ఉండగలిగాడు, ఎంత తన జీవితాన్ని కాపాడుకోగలిగాడు, తన యొక్క విధానం ఎంత బాగుంది, తన ప్రవర్తన ఎంత బాగుంది, తన ఆలోచన ఎంత బాగుంది, ఆయన మాట తీరి ఎంత బాగుంది, ఆయన సాక్ష్యం ఎంత బాగుంటే పరలోకమందున్న దేవుడే
భక్తుడైన మోషే గారి నుంచి చెబుతున్నటువంటి మాట, మోషే గారి గురించి ఎందుకు చెబుతున్నాడు? మోషే గారి ప్రియులారా మనలాగనే దైవ యొక్క దర్శనం కలిగిన వాడే, దైవ యొక్క పిలుపు కలిగిన వాడే, దేవుని సేవకి సమర్పించుకున్న వాడే. మనమైనా ఈరోజు బైబిల్ కాలేజీలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, 66 పుస్తకాలు బైబిల్ మన చేతికి వచ్చింది. వాక్యం చెప్పడం ఈజీ, పాట పాడటం ఈజీ, ప్రసంగం చేయటం ఈజీ, ప్రార్థన చేయటం ఈజీ. కానీ ఆ రోజుల్లో ప్రియులారా టెక్నాలజీ లేనప్పుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం భక్తుడైన మోషే చేసిన పరిచర్య గురించి, మోషే యొక్క చేసిన కార్యాల గురించి దేవుడు గొప్పగా మోషే గారి గురించి చెబుతున్నాడు. ప్రియులారా సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండగలిగాడు అంటారు, మనుషుల మధ్య ఎంత పద్ధతిగా ఉండగలిగినంటాడు. ఆయన దేవుడి యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకమైన వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు. ప్రియులారా ఈరోజు మనము కూడా దేవుడి దృష్టిలో నమ్మకంగా ఉన్నామా? దేవుడు అప్పగించిన యొక్క పనిలో నమ్మకంగా ఉన్నామా? దేవుడి యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉన్నామా? దేవుడి యొక్క సంఘంలో నమ్మకంగా ఉన్నామా? దేవుడు మనకిచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉన్నామా? దేవుడు అప్పగించిన బాధ్యతలో మనం నమ్మకంగా ఆయన పనిని క్రమంగా మనం జరిగిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా ఈరోజు మన స్థితి, మన పరిస్థితి, మన గతి మారాలంటే దేవుడి దృష్టిలో మనం పడాలి. ప్రియులారా దేవుడి యొక్క దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచన చేయాలి. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా ప్రియులారా ఈరోజు పొగుడుతారు, రేపు నిన్ను నిందిస్తారు. ఈరోజు నేను మంచి పొజిషన్లో ఉన్నావు, నీకు మించిన దైవజనులు లేరంటారు, నీ వెనకనే మళ్ళీ గోగుతారు. ప్రియులారా హల్లెలూయా. ప్రియులారా పెద్దలు అంటారు కదా, నిజమంట ఇంట్లో నుంచి బయటకు వచ్చి గల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట అండి. అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు. మరి ఆ రోజుల్లో భక్తుడైన మోషే గారికి కూడా కుటుంబం ఉంది, మోషే కూడా ఫ్యామిలీ ఉంది. కానీ మోషే గారి చేతిలో బైబుల్ లేదు, మోషే గారి చేతిలో ప్రియులారా దైవజనులు ఆయన వెనక ఆయన ముందు ఎవరూ లేరు. సాక్షాత్తు దేవుడు తన వెనకుండి నడిపిస్తుంటే ఎంత నమ్మకం ఉన్నాడు సమాజంలో, ప్రజల మధ్య ఎంత సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు. ఈరోజు మన యొక్క సాక్ష్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితం ఎలా ఉంటుంది? దేవా సంఘం అభివృద్ధి చేయి, దేవా సంఘం అభివృద్ధి చేయమంటారు కానీ అసలు దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం? మన సంఘం అభివృద్ధి చేయాలంటే ఆయనకు ఒక నిమిషం కూడా పట్టదండి. మందిరం కట్టాలంటే ఆయనకి పెద్ద పనే కాదు. ఎందుకంటే పిల్లల భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనట్టు ఏదీ లేదు. ఎందుకు మరి మన జీవితంలో డెవలప్మెంట్ లేదు, మన జీవితంలో బ్లెస్సింగ్ లేదు, మన జీవితంలో దేవుడి యొక్క నడిపింపు లేదంటే ప్రియులారా ఈరోజు దేవుడి దృష్టిలో నమ్మకంగా మనం ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. ప్రియులారా హల్లెలూయా. మరి మోషే గారి గురించి అంత గొప్ప చెప్తే మన గురించి మన ఇంటి పక్కలు మన గురించి చెప్పగలుగుతారా ఆ మాట? అలాంటి మంచి దైవజనుడు, మంచి ఆత్మీయుడు, మంచి పలకరింపు, ఆయన దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు, దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నవాడని మన గురించి చెప్పగలుగుతుడా? రోజు ప్రియులారా మనం బైబిల్ పట్టుకున్నా, మంచిగా వైట్ బట్టలు వేసుకొని షెట్టు పట్టుకుని వచ్చినా ప్రియులారా దేవుడు మనం చూస్తున్నాడు. ప్రియులారా మన దేవుడికి నమ్మకంగా మనం ఉన్నవా? మనకు అప్పగించిన పరిచయం ఏంటి? మనకున్న యొక్క దర్శనం ఏంటి? మనకున్న యొక్క గోల్ ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. కీర్తనకారులు చెబుతున్నారు 16వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనకారులు చెబుతున్న మాట కూడా అక్కడ మంచి మాట తెలియపరచబడుతుంది ప్రియులారా. సదాకాలము యెహోవా యందు ఆయన గురి ఉంది, గురి పెట్టుకున్నాడు. మరి మనకే గురి ఉంది, మనకే దర్శనం ఉంది. ఒక్కసారి మనం ఆలోచన చేయండి ప్రియులారా. భక్తుడు మోషే గారి గురించి ఏమండి ఒక గొర్రెలు రాసేవాడండి, నత్తివాడండి. సమాజంలో అందరూ ఆయన సీముగా తీసేశారు. ఎవరు కూడా అతనికి ఇనివి లేదు, ఎవరు కూడా ఆయనకు రెస్పెక్ట్ లేదు, ఎవరు కూడా అతన్ని ప్రేమించలేదు.
ఈయన గొర్రెలు కాసేవాడు అన్నట్టుగానే చూశారు, కానీ ఆ గొర్రెలు కాసే వ్యక్తినే దేవుడు పట్టుకున్నాడు ప్రియులారా. ఆ గొర్రెలు కాసే వ్యక్తినే దేవుడు పిలుచుకున్నాడు ప్రియులారా. మామూలు కాదు ప్రియులారా, ఐగుప్తు దేశానికి పోవటానికి ఏర్పాటు చేశాడు ప్రియులారా. సుమారుగా అంట ప్రియులారా ఎన్ని లక్షల మంది అంటే ఇంచుమించు 25 లక్షల మందిని నడిపించిందంటండి భక్తుడైన మోషే. ఎంతమందిని? ఇవాళ ప్రియులారా మన సంఘంలో 10 మంది ఉండడం 10 పెత్తనాలు చేస్తారు. మన మాట ఒక్కరు వింటారా? అసలు ముందు మనం దేవుడు మాట వింటేగా వీళ్ళు మన మాట వింటానికి. మోషే గారు దేవుడు మాటను బట్టి మోషే గారి కింద ఉన్న వారందరూ కూడా మోషే గారికి లోబడ్డారు, మోషే గారికి విధేయత కలిగి ఉన్నారు. అందుకనే ప్రియులారా మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. రెండోదిగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మనకున్న యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎవరు చూడట్లేదని అనుకుంటా కానీ నేను చూస్తున్న దేవుడు ఉన్నాడు ప్రియులారా. అదే కీర్తన 33:13 వచ్చిన చూద్దాం ప్రియులారా. బైబిల్లో దేవుడు అంట యెహోవా ఆకాశంలో నుండి మన మీద నమ్మకం లేక మళ్ళీ ఆయన ఒక కన్నేసిండు. అంటే మనం పంపించాడా పలానా పట్టణాన్ని పోయి సేవ చేయను ఆయన, పలానా గ్రామం పోయి సేవ చేయను ఆయన, పలానా యొక్క రాష్ట్రం పోయి సేవ చేయి అన్నారు కదా. వెళ్తున్నాం కానీ మరి మనం ఎలా ఉంటున్నాం అని మళ్ళీ ఒక కన్నేసిండంట. ఎలా చేసిండు ఒకసారి చదువుతా బైబిల్లో. యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. చాలు ప్రియులారా, ఎక్కడి నుండి కనిపెడుతున్నాడు అంటండి ప్రియులారా. ఆయన కనిపెడుతున్నారు మనల్ని. మనం ఏం చేస్తున్నామో కనిపెడుతున్నాడు, మనం ఎలా ఉంటున్నామో కనిపెడుతున్నాడు, మన బిహేవియర్ ఎలా ఉందో కనిపెడుతున్నాడు, మన క్యారెక్టర్ ఎలా ఉందో కనిపెడుతున్నాడు, మన సూపులు ఏ విధంగా కనిపెడుతున్నాడు. మందిరంలో ఉంటే ఎలా ఉంటున్నావో, సంఘంలో ఉంటే ఎలా ఉంటున్నావో, కుటుంబంలో ఉంటే ఎలా ఉంటున్నావో, బయటికి వెళ్తే ఎలా ఉంటుందో నీ ప్రవర్తన దేవుడు ప్రతిది కూడా కనిపెడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక దైవజనుడుగా దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు మేలుకరమైన మాటలు ఏదో తెలుసా. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం. బంగారు షాప్కి వెళ్ళండి అంటే ప్రియులారా, బంగారు షాప్లోకి వెళ్ళినాకంట ఆ బంగారు షాప్లోకి ఎంటర్ నుంచి లోనకి వెళ్ళేంత వరకు కూడా మన యొక్క సీసీ కెమెరాలు మొత్తం మన మీదే ఉంటాయి అన్నమాట. మన కళ్ళే బంగారం మీద ఉంటాయి, బంగారు షాప్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ మన మీద ఉంటాయి. అంటే ఆయనకి ఎంత తెలియగలిగినో చూడండి. బంగారు షాప్లోకి వచ్చి ఏ యొక్క బంగారాన్ని తీసుకుంటారో అని ఎంటర్ నుంచి ముందు దాకా 4-5 సీసీ కెమెరాలు పెడతారు ప్రియులారా. మన కళ్ళే సీసీ కెమెరాలు అంటే ఈ టెక్నాలజీ ఈ సీసీ కెమెరాలు పెడుతున్నారు. మనిషికి ఎంత టెక్నాలజీ ఉంటే, మనిషికి ఎంత జ్ఞానం ఉంటే, నిన్ను నమ్మి ఈ లోకానికి పంపిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉండిద్ది. నేనే తెలియగలిగిన వాడిని, నేనే జ్ఞానవంతుని అనుకుంటుంటే నీకు మించిన దేవుడు ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఆయన ఎవరిని ఎలా ఉంటున్నారో కనిపెడుతున్నారు. కాబట్టి ప్రియులారా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ చెప్తున్న మాట అదే ప్రియులారా. మోషే గారు అంటున్నారుగా ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా పరిచర్యలో ఉన్నాడు. రెండోగా దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు. దేవుడు కనిపెడుతుంటే మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. సేవకు వచ్చిన కొత్తలో ఎంతసేపు మనం ప్రార్థన చేసేది, ఎంతసేపు బైబిల్ చదివేది, ఎన్ని గ్రామాలకు వెళ్ళి ఎన్ని కుటుంబాలకు వెళ్ళి ఔజిస్టింగ్ చేసేది, ఎంతమందిని ప్రభు ఎందుకు నడిపించేది. ఈరోజు ఆ తపన, ఈరోజు ఆ ఆశ, ఈరోజు ఆ పోరాటం మనలో ఉన్నదా? ఒక 50 మందిని సంఘం కావాలని ఒక ల్యాండ్ కొని చర్చి కట్టుకొని ఆడే గేర గీసుకుంటామైనా అదే నా పరిచర్య, అదే నా సేవ. ఈరోజు ప్రియుల చాలా మంది ఆదివారం సేవకులు అయిపోయారండి ప్రియుల. ఆదివారం మాత్రమే సేవకులుగా కనపడుతున్నారు. మిగతా టైంలో ప్రియులరా ఎలా పడితే అలా జీవిస్తున్నారు, ఎలా పడితే అలా ఉంటున్నారు ప్రియుల. దేవుడు చూస్తున్నాడు. అందుకే నేను ప్రేమైన సహోదరులారా, దేవుడు చూసి ఒక మంచి మాట చెప్తున్నాడు ప్రియులరా. ఆయనకి నమ్మకంగా ఉన్న వారికి ఏం కలుగుతాయో చూద్దాం ప్రియుల. సామెతల గ్రంథం 28:20 ప్రియులరా. సామెతల గ్రంథంలో నమ్మకమైన వాడికి దీవెనలో మెండుగా. ఎవరయ్యా ఆయనకి నమ్మకంగా ఉండేది? ఎవరయ్యా ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉండేది? ఎవరయ్యా ఆయన సంఘములో నమ్మకంగా ఉండేది? ఎవరయ్యా ఆయన పరిచర్యని తుదముట్టించేది? వారికి నమ్మకంగా ఉన్న వారికి ఏం కలిగేటండి? ఏం కలిగేట? మెండుగా నిండుగా.
నిండుగా ప్రియులారా నువ్వు ఊహించలేని అద్భుతంలో చూడగలుగుతావు ప్రియులారా. నీకంటే ముందు వచ్చి ఒక సేవకుడు వచ్చి మంచిగా ల్యాండ్ కొని చర్చి కట్టి సంఘం అభివృద్ధి అవుతుంటే నువ్వు పక్క నుండి నీకేం బాధ కలిగింది ప్రియులా. అరే నిన్నగాక మొన్న వచ్చి ఏంటి అంత తొందరలో సంఘాన్ని కట్టిండు మందిరాన్ని కట్టిండు అంటావు ప్రియులారా. దేవుడిలో అలా ఉన్నాడు కాబట్టి అలా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా. మరి మనం మాత్రం అలాగే ఉండిపోతున్నాం ప్రియులారా. నిజంగా మన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఒక్కసారి సేవా జీవితంలో మనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ప్రతి ఒక్క జతం అయ్యా నాది చిన్న సంఘం అయ్యా, అయ్యా నాది చిన్న మందిరం అయ్యా, అయ్యా ప్రార్థన చేయండి కనపడ్డ ప్రతి దైవజనుడికి ప్రార్థన చేయమంటావు. కానీ నువ్వు మాత్రం ప్రార్థన చేస్తావా? నువ్వు మాత్రం ఉపవాసం ఉండి కన్నీరు కాస్తావా? నువ్వు మాత్రం దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని రోధించి ప్రార్థిస్తావా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడికి చెబుతున్న మాట, ఈరోజు మనం దీవించబడాలంటే, ఈరోజు మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు మన సంఘం డెవలప్మెంట్ కావాలంటే, మన మంచి మందిరం కట్టాలంటే, దేవుడు మనల్ని మంచి ప్రదేశంలో ఉంచాలంటే ముందు ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి పిల్ల. మనం ఎవరికైనా ఒక 10,000 ఎవరికి పెడితే వాళ్ళకి ఇస్తావా? నమ్మకమైన వాడికి ఇస్తాం. అరే నీకు నమ్మకంగా ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ నువ్వు నమ్మకంగా తెచ్చి నాకు ఇయ్య అంటావు. ఏది 10,000 రూపాయలకే? మరి అసలుంటిది దేవుడి యొక్క విషయంలో ఇంకెంత నమ్మకంగా ఉండాలి, దేవుడి పనిలో ఇంకెంత నమ్మకంగా ఉండాలి, దేవుడి కార్యక్రమంలో ఇంకెంత నమ్మకంగా ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైన సహోదరి సహోదరు. ఈరోజు ప్రేమి సహోదరా, దైవ సేవకులు కానీ సంఘంలో ఎలా ఉందంటే ఆదివారం సేవకులుగానే మారిపోతున్నారు తప్ప ప్రియులారా 24 గంటలు సేవ చేసే మనసు లేదు ప్రియులారా. అందరు నన్ను కొంతమంది ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా బైబిల్లో చూద్దాం అదే మంచి మాట ప్రియులారా. బైబిల్లో కూడా ఒక మంచి మాట చూసుకుందాం ప్రియులారా. ఇటు యొక్క సమయంలో దేవుడు చెబుతున్న మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రియమే సహోదరులారా, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ప్రియమే సహోదరులారా. తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా, అది నీ యవ్వనమును బట్టి ఎవరును అంటే ఎవరు నిన్ను తునీకరింపకుండా ఉండాలి, ఎవరు నిన్ను విమర్శించకుండా ఉండాలి, ఎవరు నిన్ను నిందించే విధంగా ఉండకూడదు, ఎవరు కూడా నేను గాయపరిచే విధంగా నువ్వు ఉండకూడదు అని ఎవరు చెప్తున్నారు? తిమోతి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అంటే తిమోతిని ఎంత నమ్ముంటే సంఘ పరిచర్య బాధ్యతను అప్పగిస్తాడు. ప్రియమైన సహోదరి సోదరా, ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు క్రీస్తు సేవ ప్రియమైన సహోదరా 64 నుంచి 66లో ఈ పత్రిక రాయటం జరిగింది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు తిమోతికి అప్పచెప్తున్న పరిచర్య అంటే పౌలు గారు తిమోతిని ఎంత నమ్మితే పరిచర్య అప్పగించుడు, ఎంత నమ్మకంగా ఉంటే అప్పగించుడు, ఎంత జాగ్రత్తగా ఉంటే అప్పగించుడు, ఎంత యథార్థంగా ఉంటే అప్పగించుడు ప్రియులారా. ఈరోజు మన జీవితంలో కూడా యథార్థత మనం కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది ప్రియులారా. ఎవరిలో నేను తునీకరింపకుండా చూసుకోవాలి ప్రియులారా. ఈరోజు మనల్ని బ్యాడ్గా తిడుతున్నారంటే, బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారంటే, మాటి మాటికి మనం నిందిస్తున్నారంటే, మాటి మాటికి మనం గాయపరుచుతున్నారంటే మనలో ఏ పొరపాటు ఉందో ఎరికిదిరి మనం చూసుకోవాలి ప్రియులారా. మనలో ఏ యొక్క లోపం ఉందో మనం చూసుకోవాలి ప్రియులారా. ఆ తప్పును సరి చేసుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడే విధంగా ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు ప్రియులారా. ఇంకో 2వ మాట చూద్దాం. చూడండి ప్రియుల, మాటల్లోనూ అంటే ప్రియులారా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచన. దైవ సేవకులైనా సేవకురాలైనా కాబట్టి కాలైతే తీసుకుంటూ కానీ మాట నోరు దాటి మాత్రం తీసుకో. అసలుటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కానీ, సంఘంలో మాట్లాడేటప్పుడు కానీ, కుటుంబంలో మాట్లాడేటప్పుడు కానీ, బయట పెంచి గారు మాట్లాడేటప్పుడు కానీ మన మాటను బట్టే అవతల వ్యక్తి అంచనా వేసుకుంటాడు. మన మాటను బట్టే ఆయన క్యారెక్టర్ ఇటువంటిదని అంచనా వేస్తాడు. మన మాటను బట్టే ఆయన చెప్పగలుగుతారు ప్రియమైన సహోదరులా. అందుకనే మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంఘానికి మనం చెబుతూ నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
అదే మాట మనకి చెబుతున్నాడు ప్రియులారా. నువ్వు బయట ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. మన ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఉంటున్నాం ప్రియులారా. ఈరోజు మనం డెవలప్మెంట్ కావడానికి, ఆశీర్వదించబడిపోవటానికి, సంఘం అభివృద్ధి కలగపోవడానికి కారణం ఏంటంటే మనం పక్కన ఉన్న పాస్టర్ గారిని లేకపోతే ఎదురుగా ఉన్న పాస్టర్ గారిని అంటే కానీ మనమే దానికి కారణం ప్రియమైన సహోదరులారా. హల్లెలూయా. మన అభివృద్ధికి పొందకపోవడానికి కారణం మనమే, డెవలప్మెంట్ కావడానికి పోవటం కారణం మనమే. మనమేమంటే ఆ అయ్యగారు వచ్చి నలుగురిని తీసుకొని పోయిండుగా, ఈ అయ్యగారు వచ్చి నలుగురిని తీసుకొని పోయిండు కానీ మనం ఏడుతుంటాం ప్రియులారా. ఆ ఏడుపేద యేసయ్య పాదాల దగ్గర ఏడితే నూతన ఆత్మలు నడిపిస్తారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా ప్రియులారా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఇంకా కింద ప్రేమలోను. చూడండి ప్రియులారా, ప్రేమ అంటే సంఘంలో చూడండి, కొంతమందిని ప్రేమిస్తే కొంతమందిని ప్రేమించం. అదొక గుణం ఉంది పాస్టర్ గారి వల్ల, పాస్టర్ గారి వల్ల. ఎవరైనా ఎక్కువ కాలుకి ఇచ్చారు, ఎవరైనా ఎక్కువ దశభాగం ఇచ్చారనుకో, మాటికి ఆమెకే మౌతెత్తో ప్రార్థన చేయమ్మా, అమ్మ పాట పాడమ్మా అంటాం. మరి మిగతా వాళ్ళు చూడండి ప్రియుల, ప్రేమ. సంఘం అంటే ఏంటి? ఒక కుటుంబం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు ప్రాణం పెట్టి సంపాదించినట్టు సంఘం. ఆ సంఘానికి నువ్వు నేను ఒక పనివాడమే, ఒక పాత్రగా మనం వాడబడాలి తప్ప కానీ అందులోనే ప్రియులారా ఏరు బంధాలు ప్రియులారా, అందులోనే నటన ప్రియులారా, అందులోనే జిమ్మిక్కులు ప్రియులారా, అందులోనే యాక్టింగ్ ప్రియులారా. నాకు అనిపించింది ప్రియులారా, అప్పుడప్పుడు నేను అందరిగా కొంతమంది సేవకులు ప్రియులారా, ఈ సీరియల్లో నటించోళ్ళు ఉన్నారే వాళ్ళకంటే మన సేవకులు చాలా మంది నటించలో ఫస్ట్ ఉంటారండి ప్రియులారా. వాళ్ళకి మించిపోతారు. పాప వాళ్ళకి తెలియక మమ్మల్ని పిలవట్లేదు కానీ పిలుతమని వాళ్ళకి మించిపోతాం మన నటనలో. ఫోన్ చేస్తే ఇక్కడే ఉంటావు కానీ ఎక్కడుండేది తెలియదు ప్రియులా. ఇప్పుడే వస్తానంటావు ప్రియులా. పచ్చిది కూడా అవ్వద్దు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి పెరిగింది అంటాం కానీ ఏది పెరిగినా మన జీవితాన్ని నాశనం చేస్తుంది కానీ డెవలప్మెంట్ ఏది చేయట్లేదు. ఒకప్పుడు 200 వేసుకుంటే ఈ ఫోన్ మంచి పని చేసేది. ఇప్పుడు ఫోన్కి ఎంత వేస్తున్నాం? 500 వేసినా కానీ సరిపోట్ల బ్యాలెన్స్. మళ్ళీ రేతులు ఒక 30 రూపాయలు 50 రూపాయలు బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అల్లో టైం అంతా సెల్ ఫోన్కే కేటాయిస్తున్నాం. ప్రార్థన చేసే సమయం లేదు, పాటలు పాడే సమయం లేదు, వాక్యం చదువుకునే సమయం లేదు, విజ్ఞాపన ప్రార్థన లేదు, గొలుసుకట్టు ప్రార్థన లేదు, తీర్మానం ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఈ ప్రార్థన మొత్తం సెల్ ఫోన్లే. ఎలా డెవలప్మెంట్ అవుతూ, ఎలా అభివృద్ధి అవుతూ, ఎలా నీ కుటుంబం మారింది, ఎలా సంఘం మారింది, ఎలా సంఘంలో ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో నీ దగ్గరికి రాగలుగుతారు. భక్తుడైనా ఇక్కడ ప్రియులారా తీమోతి గారి గురించి దేవుడు చక్కగా వివరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తీమోతికి హెచ్చరిస్తున్నారు ప్రియులారా. ప్రేమలోను మనం అందరిని ఒకే తీరుగా ప్రేమించాలి. యేసుప్రభు అన్నాక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. ఇంకోటి ఏమంటుంటే ప్రియులారా, మనం చాలా మంది, నేను అందరూ కొంతమంది అంటారుగా ఇది మన సంఘము, ఇది నా మందిరము, ఇది మా పాస్టర్ గారు, మా చర్చి అంటారు. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అంటే మనమే ఏం నేర్పుతున్నాం సంఘంలో? ఇది మా సంఘము, ఇది మా చర్చి, మా పాస్టర్ అంటాం. ప్రభు ఏమంటున్నాడు? ఇది అందరికీ మందిరమే, అందరికీ ప్రార్థనా మందిరమే. అందరు రావాలి, అందరూ ప్రార్థనలో పాల్గొవాలి, అందరూ రక్షణలో పొందుకోవాలని మనం చెప్పాలి. కానీ ఈరోజు ఆ పేర్లు పెట్టుకుని బోర్డులు పెట్టుకుని ఏడోళ్ళు ఆడ కూర్చుంటే ఇంకే డెవలప్మెంట్ అవుతాం. మా దేవుడు, మా చర్చి, మా సంఘం నువ్వు అంటే అవతలలో అంటారు, మా దేవుడు మా గుడి అంటారు. అందరితో కలిసిపోవాలి కదా, అందరితో కలిసిపోయాక వాళ్ళని రక్షించండి పిల్లలు. నేను కించపరచొద్దు, ఎవరిని కూడా విమర్శించొద్దు, ఎవరిని కూడా ఎగతాళి చేయొద్దు, ఎవరికాడ కూడా నటించొద్దు, ఎవరికాడ కూడా జిమ్ముకులు చేయాల్సిన పని లేదు. పిలిచిన దేవుడు పోషించగలిగిన వాడు, పిలిచిన దేవుడు ఆదరించగలిగిన దేవుడు, పిలిచిన దేవుడు నీ స్థితిని మార్చగలిగిన వాడు, పిలిచిన దేవుడు నేను నడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన మీద నువ్వు ఆడుకుంటే, ఆయనే నువ్వు దిక్కనుకుంటే నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలుగుతున్న ఈరోజు మనుషుల మీద మనం ఆధారపడుతున్నాం, మనుషుల యొక్క వారి జీవితాల మీద మనం ఆధారపడుతున్నాం ప్రియులారా. మనం పిలిచిన దేవుని మనం విడిచిపెట్టుకోదు ప్రియులారా. ఇంకా చూడండి కింద ప్రేమేశ్వరు అదే వాక్యం, పవిత్రతలోను విశ్వాసులకి మనం ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి ప్రియులారా. మనం చూసి విశ్వాసులు భయపడాలి, మనం చూసి విశ్వాసులు ప్రేమిని సహోదరులారా వందనాలు పెట్టే విధంగా ఉండాలి.
మనం చూసి అంత భక్తి విశ్వాసం ముందు మనకి ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక సంఘం అంటుంది వాళ్ళ అయ్యగారి గురించే. అయ్యగారు, మా అయ్యగారు ఈ యొక్క ప్రార్థనలోనే బాగానే ఉంటాడు, కానీ ఇంటికి వెళ్ళినట్టు చూడండి సిగరెట్లు తాగుతారని ఒక సంఘం అయ్యగారి గురించి చెబుతుంది. మా అయ్యగారు సిగరెట్లు తాగుతుడు, మా అయ్యగారు పాలు తింటుడు అంటున్నాడు. పిల్లలు పేరు చెప్పండి కానీ పిల్లలు. ఇప్పుడు ఆ సంఘం ఏమనుకునేది? సంఘం ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి యొక్క మనల్ని ఎలాగ వారు కనిపెడతారంటే ప్రేమించగలరా, దేవుడు ఎలాగైతే కనిపెడుతున్నారో మన సంఘం కూడా మనల్ని కనిపెట్టింది ప్రియుల. అందుకనే పవిత్రతలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. తెల్ల బట్టలు వేసుకోవటమే కాదు, మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. యేసు ప్రభువు కన్నా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నము పట్టిన సమాధులు చూడండి. సమాధికి సున్నం ఎడబడతారు, బాగా రంగులేస్తారు. చాలా మందిని ప్రేమిస్తున్నారు. బయటకున్నప్పుడు తండ్రికి తల్లికి భోజనం పెట్టడు, బట్టలు కొనేయడు, టాబ్లెట్లు ఇయ్యడు, వాళ్ళకి మంచి చెడు చూసుకోడు. వాళ్ళు చచ్చిపోయిన సమాధి మాత్రం 4 ఏట్లకు పాలరాయితోనే సమాధి కడతాను అంటాడు. బయటకున్నప్పుడే మంచినీళ్ళు తల్లికి, బయటకున్నప్పుడే తల్లిని ప్రేమించడు. చనిపోయినకి మాత్రం ఊరు కోసము, పలుకుబడి కోసము, అధికార కోసము, హోదా కోసము ఎంత ఖర్చైనా పెడతారు. ఈరోజు ప్రియులారా, మన భక్తి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. మన భక్తి విషయంలో దేవుడు నన్ను అడుగుతున్నాడు ప్రియులారా. నీ భక్తిలో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ భక్తిలో దేవుడికి నమ్మకస్తులుగా మనం ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. చివరి మాట కింద అదే మాట, మాదిరిగా ఉండుము, నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. చూడండి ప్రియులారా, ఈరోజు బైబిల్ని ఎంతమందిని మనం చదువుతున్నామండి? బైబిల్ని ఎంతవరకు మనం చదువుతున్నామండి? బైబిల్ని ఎలా మనం అర్థం చేసుకున్నామండి? బైబిల్ని ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నామండి? ఈరోజు చక్కగా 66 పుస్తకాలు మన చేతికి ఇవ్వబడదు. మహాపరిశుద్ధమైన గ్రంథం మనకు అర్థమయ్యే రీతిలోనే ప్రింటింగ్ ఇవ్వబడదు. కాబట్టి ఆ బైబిల్ చదివే విషయంలో ఈరోజు పట్టువని ఒక 2 గంటలు మనం బైబిల్ చదువుతున్నాం, పట్టువని ఒక 2 గంటలు మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలి. పునాది స్ట్రాంగ్గా ఉంటేనే ఆ పునాది మీద ఎంత ఇల్లుని కట్టగలుగుతాం. ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా నీ పునాది కూడా ప్రియులారా చాలా బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ప్రార్థనే దానికి పునాది, నీ కన్నీరే దానికి పునాది. ప్రేమైన సహోదరా, ఏ పట్టణంలో అయితే నేను పిలిచాడో, ఏ ప్రాంతంలో అయితే నేను సేవ చేయమన్నాడో, ఎక్కడైతే నేను ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం. ప్రేమైన సహోదరా, దేవుడు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తారు పిల్లలు. ఈ లోపల ఏ మనిషి కాలు పట్టుకున్నా కానీ ఆ ఒక్కరోజు నీ అవసరం తీరిపోతాయి. కానీ దేవుడు పాదాలు పట్టుకుంటే నిన్ను ఆయన పోషించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ సేవకులు పిల్లలు అందరినీ అడిగారు, కొంతమంది మనుషుల మీద ఆధారపడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఇచ్చే కౌంటర్ మీద ఆధారపడుతున్నారు, వాళ్ళు ఇచ్చే దశమ భాగాల మీద ఆధారపడుతున్నారు. కానీ అసలు ఆధారపడాల్సింది ఎవరి మీద అంట? దేవుడి మీద. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలోని మైక్ సెట్ కావాలని గట్టి 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా. 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను. పోయిన నెలలో నేను సాక్ష్యం కూడా చెప్పాను ప్రియులరా. ఒక ఆయన వచ్చి ఒక 50,000 రూపాయలు ఇస్తానని ఫోన్ పే చేసిందండి ప్రియులరా. ఇక నా ఫోన్ కూడా మరి పని చేయదు, ఫోన్ చేయమాకన్నాడు. హల్లెలూయా, సపోర్ట్ పడదామా ప్రేమ సోదరా. 50,000 ఇచ్చింది ప్రియులరా. వెంటనే ప్రియులరా 50,000 తీసుకొని పోయి సౌండ్ సిస్టమ్, హౌస్ బాక్సులు 50,000 తీసుకొని వచ్చాను ప్రియులరా. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే, భక్తిది కూడా దేవుడి మీద ఆధారపడితేనే మనకి కార్యాలు జరుగుతాయి. దేవుడి మీద మనం నమ్మకం ఉంచితేనే మనకి కార్యాలు జరుగుతాయి ప్రియులారా. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట అదే, బైబిల్ తెలియజేస్తున్న మాట కూడా అదే. మన దేవుడికి నమ్మకం ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి అంటే ప్రియులారా. ఈరోజు సేవకులు దీవించబడాలి, సేవకులు అభివృద్ధి కావాలి. సేవకుల యొక్క కుటుంబాలు దీవెనకరంగా ఉన్నప్పుడే మన కుటుంబాలను బట్టి సంఘం యొక్క విస్తరించబడింది, సంఘం అభివృద్ధి అయింది. సేవకుల్లోనే సాక్ష్యం లేకపోతే, సేవకుల కుటుంబంలోనే ఆ యొక్క పరిస్థితి బాగలేకపోతే మనం చూసి ఎవరు మారుతారు, మనం చూసి ఎవరు వస్తారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పిల్లలు. బైబిల్ అందుకనే తెలియపరచబడుతుంది ప్రేమైన సహోదరులారా. ఇంకొక మాట చూసుకున్నాం ప్రేమైన సహోదరులారా. చూడండి 2వ రాజుల గ్రంథం 4:9 ప్రియులారా. 2వ రాజుల గ్రంథం ప్రియులారా, అక్కడ
దైవజనుడి గురించి ఒక తల్లి గొప్పగా చెప్తుంది ప్రియమైన సహోదరా. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు, మన యొద్దకు వచ్చుతూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని. ఎసంటి వాడంటే భక్తిగల దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడంట. నేను ఎరుగుదును. చూడండి ప్రియులారా, అంటే ఆయన యొక్క ఒక సాక్ష్యం చూడండి. ఎలీషా గారు బలవంతం చేస్తుంది సునేమిరాలు గనురాలైన స్త్రీ. అయ్యా భోజనం రా అంటే ఆయన ఎన్నోసార్లు పోలేదంట. ఇక బలంతం పెట్టిపోయింది. మనమైతే అమ్మటే పోతాం, అవకాశం వచ్చింది కానీ. కానీ ఆయన పోలా. ఇలా భోజనం పెట్టింది, రేపు అనేది. అంతేనండి. ఈరోజు మనుషులు అలాగన్నారు, నా ఇంటికి వచ్చి నేను భోజనం పెట్టి నేను కానుకితే నేను బతికాడు అని అన్న మాట మనం వినట్లేదా? నేను ఇచ్చే కానుక వల్లే నా సేవకుడు బతుకుతుడు అని అనేవారు ఎంతమంది లేరు. కానీ ఎలీషా వాళ్ళ మీద ఆధారపడాలా. ఆమె బంగారాన్ని చూసి, ఆమె అధికారం చూసి, ఆమె ఓటాన్ని చూసి ఆధారపడాలా. పిలిచిన దేవుడు పోషితులని ఆ సునేమి పట్టణం అంతటికి సువార్త చెప్పి దారిలో కాసుకొని కూర్చుందంట. బలవంతం చేస్తే పోయిందంట అండి. పోతే తన పెళ్ళికి చెబుతుందంట, కూర్చోబెట్టి పెళ్ళికి చెబుతుంది. ప్రియులారా, మన ఇంటికి పోతున్న దైవజనుడు మరి మనకుంది ఆ పేరు భక్తి. ప్రియులారా, ఎందుకు భక్తి అన్నట్టే మన జీవితాన్ని మనం సరి చేసుకోకపోతే, మన ఆత్మీయ జీవితాన్ని మనం చక్కగా పెట్టుకోలేకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, మన తప్పును మనం దిద్దుకోవాలి. ఎప్పుడైతే మన తప్పును దిద్దుకుంటామో, ఎప్పుడైతే మన జీవితాన్ని సరి చేసుకుంటామో, అప్పుడే మన జీవితంలో అభివృద్ధి కలుగుతాం ప్రియులారా. అప్పుడే మన జీవితంలో ఆశీర్వదించబడగలుగుతాం ప్రియులారా. అదే ఒక్క మాట ఇట్లా దైవజనుడు గురించి, మన ఇంటికి పోతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. మన ఇంటి మీద ఆయనకి ఏం కడదామంటుంది? ఒక చిన్న గది కడదామంటుంది. పీఠము, దీపము, మంచము మన ఇంటికి వచ్చినప్పుడల్లా. అంటే ఆ సునేమి పట్టణంలో ఆయన భక్తి ఎంతగా కాపాడుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయన నడిచే నడక ఎంత జాగ్రత్తగా ఉందో, ఆయన మాట్లాడే మాట తీరి ఎంత జాగ్రత్తగా ఉందో, ఆయన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఆ యొక్క దైవజనుడి గురించి అంత గొప్పగా సాక్ష్యం చెబుతున్నారు. ఈరోజు మనకుందా సాక్ష్యం? ఒకసారి ఆలోచించండి. మూలవాక్యం, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దానియేలును ఏమన్నాడు? నాకు బహు ప్రియుడు అన్నాడు. అబ్రహాము గారిని ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. మంచి మంచి పేర్లు దేవుడే పెట్టిండు. మరి మనం పేర్లు పెట్టుకోలేదు. రెవరెండ్లు, బిషప్పులు, కోపులు, సోపులు మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ పరలోకమందున్న కన్న తండ్రి ఆయన యొక్క నామంలో ఒక ఘనమైన పాత్రగా, ఘనమైన సాక్షిగా, ఘనమైన సేవగా, ఘనమైన పరిచర్యగా చేసేవారిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులా. మన జీవితం నీటి బొట్టుక లాంటిది ప్రియులా, నీటి బొట్టుక లాంటిది. ఒకటే అంట మన సేవకుడికి రెండేపులు అంట తీర్పు ప్రియులా. సంఘానికైనా ఒక చెప్పే కానీ సేవకుడికి 2 చెప్పలు అంట. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భద్రంగా ఉండాలి. మన భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో ప్రియమైన సహోదరి సహోదరు. దైవజనుడు ఎలీషా గురించి చెప్తుంది. ఎలీషా అంట భక్తిపరుడంట ప్రియమైన సహోదరు. ఆయన భక్తిని చూసంట ఆమె ఇల్లు కడుతుందంట. ఎవరికి? ఎలీషా కడుతుంది. మన ఇంటికి వచ్చినప్పుడల్లా మన ఇంట్లో ప్రార్థన చేయడానికి ఆయన సపరేట్ ఒక రూమ్ చూద్దాం. మన ఇంట్లో నివాసం చేయదు, మన ఇంటి మీద గోడ కడదాం. భర్తలు చెప్పుకుంటుందంటే ఆయన భక్తి ఎంతగా విమర్శించుండొచ్చు, ఎంత పరిశోధించవచ్చు. ఒకసారి ఆలోచించండి. అదే యొక్క ఎలీషా గారి దగ్గర ఉన్న గ్రహేజీ ఏం చేసిండో తెలుసా ప్రియమే సోదరులారా? ఆ మాట చూసి ముగిస్తాం ప్రియమే సోదరులారా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం ప్రియులారా. చూద్దాం ప్రియులారా. ఈ రోజు సేవకుల యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాడిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొందనుకొని నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. చాలు ఇదంతా లేట్ అయింది కాబట్టి నేను షార్ట్ కట్ చెప్తాం.
ఎలీషా గారు ఏమన్నాడంటే నయమాను కుష్ఠరోగం పోయినాక ఆయన తెచ్చిన బంగారం, వెండి, బట్టలు, ధాన్యాలు అన్ని మరి బండ్ల మీద కట్టుకొని పొమ్మన్నాడు. ఎందుకు పొమ్మన్నాడు? ఎప్పుడైనా మనం ఆలోచన చేసినవా? ఎలీషా గారు తీసుకోవచ్చు, ఎందుకంటే నీ కుష్ఠరోగం పోయింది కాబట్టి, నువ్వు నీ రోగం పోతుంది కాబట్టి నువ్వు కానుక నాకు ఇస్తున్నావు అని అనుకోవచ్చు. కానీ ఎలీషాకి అర్థమైంది ప్రేమిస్తున్నా, ఈ రోజు నేను ఆ బంగారం కానీ, వస్త్రాలు కానీ, డబ్బు కానీ, ధాన్యం కానీ తీసుకుని అనుకోండి, ఈ నయమాను పోయి ఏం చెప్తారంటే నేను ధాన్యం, బంగారం, డబ్బులన్నీ బట్టి నేను బాగుపడ్డానని చెప్పుకుంటాను. అక్కడ దేవుడికి పేరు రాదు. ఆయన తెచ్చిన బంగారం, ఆయన తెచ్చిన వెండి, ఆయన తెచ్చిన ధాన్యము, ఆయన తెచ్చిన బస్తాలు, ఆయన తెచ్చిన రథాలు అయ్యే చూపిస్తారు. అంటే నయమాన్కర ఒక్క రూప కూడా ఆశించలేదు ఈ యొక్క ఎలీషా. ప్రియులారా, నువ్వు వచ్చిన దాన్నే బాగుపడ్డగా ఎల్లు, దేవుడి గురించి గొప్పగా చెప్పుకో అన్నాడు ప్రియులారా. కానీ ఎలీషా దగ్గర ఉన్న గ్రహించి ఏం చేసిన దేశ ప్రియులారా, మా సేవకుడు ఎంత, మా గురువు ఎంత పిచ్చి మూర్ఖుడో, ఎంత తెలివి తక్కువడో, అది మంచిగా ధాన్యం తెస్తుంటే, మంచిగా వెండి తెస్తుంటే, మంచి వస్త్రాలు తెస్తుంటే, పెట్టుబడి లేదు, రూపాయి కష్టపడింది, పని చేయింది, ఇంత ఆదాయం వస్తుంటే ఎందుకు వస్తున్నాడని ఎలీషా తెలియకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిండండి? నయమాన్ దగ్గరికి, రథాక్కడికి ఉరిగి వెళ్ళి ఆయన కావాల్సినన్నింటినీ, ఆయనకి నచ్చినవి తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏమి ఎరగినట్టే మీరు వచ్చి కూర్చున్నట్టే కూర్చోండి ఎలీషా దగ్గర. ఇప్పుడు పిల్ల ఎలీషా దగ్గర కూర్చుంటే ఎలీషా అంటున్నారు, గ్రహించి ఎక్కడికి పోయావన్నాడు. అప్పటికే నిజం చెప్పాలా వద్దా? నాకు కొద్దిగా నా హృదయం, నా మనసు ఆ ధనం మీద పడదయ్యా, వాటి మీద పడదయ్యా, అందుకని వెళ్ళానయ్యా, తప్పు క్షమించని సరి చేసుకుంటున్నామని అడిగిండు. అడిగినాయని ఆయన ఏం చెప్పాడంటే నేను ఎక్కడికి వెళ్ళాను, నీవు నయమానుతో రథముల దగ్గరికి వెళ్తుండగా నీతో పాటు నాకు మనసు రాలేదా? ఎక్కడ తప్పించుకోగలుగుతాం ప్రేమ సహోదరా? ఈరోజు మనం కూడా తప్పించుకుంటాం అనుకుంటాం, కానీ తప్పించుకోలేము. దేవుడు ఆత్మ మనకు గద్దించింది, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వు చేసేది రాంగా రైట్ అని గద్దిస్తూనే ఉంటాడు. ప్రియుల గ్రహించి దేనికోసం అయితే ఎలీషా గారు గట్టిగట్టు, ఇప్పుడు సంపాదించుకోవటానికి ఇది నీకు సమయమా అంటాడు. ప్రియుల ఈరోజు నేను అందరూ 10 మంది సేవకులు సంపాదన కొరికే పాకులాడలేదని, సంపాదన కోసమే ఆరాటం పడలేదా? ప్రేమ సంపాదన కోసమే ఉరుకులు పెట్టట్లేదా? సంఘ పరిచర్య పక్కన పెట్టి, మందిర పరిచర్య పక్కన పెట్టి, దేవుని యొక్క కార్యక్రమం పక్కన పెట్టి లోక సంబంధమైన సంపాదన కోసం పాకులాడి పరుగులెత్తేవారు ఎంతమంది లేరు? దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆయన అప్పగించిన పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి? ఒక్కసారి గ్రహించి ఎవరు నా గురువుగారికి ఏం తెలియదు అనుకున్నాను. కానీ ప్రియులారా, ఎలీషా గారు దేవుడు చేత నడిపించబడ్డవాడు. ప్రియుల ఎలీషా గారు ఒకే ఒక మాట అన్నారు, ఇక్కడ అన్నిడు వచ్చేవారు రోగం బాగొట్టుకొని పోతే, ఇక్కడ ఉన్న గ్రహించి ఏం చేసాడు, దేవుడు మైపరచే పోయిన కుష్ఠరోగాన్ని ఇక్కడ గ్రహించి తగ్గించుకున్నాడు. దేని నాశపడి, ధనానాశపడి. ఈరోజు మనం కూడా దేని నాశపడి పరుగులు ఎత్తుతున్నాము. అతిక్రమంలో దాచిపెట్టువాడు, అది అయ్యగారు ఏం చేయారా, అమ్మగారు ఏం చేయారా, సంఘస్థులు ఏం చేయారా, సంఘ పెద్దలు ఏం చేయారా, రెవరెండ్ ఏం చేయారా, బిషప్లు ఏం చేయారా. బైబుల్ అంటే అందరికీ సమానమే. ఇది ఎక్కువగా సంఘానికి చెబుతుంటారు ఇలారా, కానీ దేవుడు మనకు కూడా చెబుతున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వద్దలు, వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి, మనం విడిచిపెడితే కనికరమను పొందుకుంటాం. ప్రియులారా, ఈరోజు మన ఎదుగుదలకి కారణం ఎవరు? మన అభివృద్ధికి కాపాడడానికి కారణం ఎవరు? మన సంఘం డెవలప్మెంట్ కాపాడడానికి కారణం ఎవరు? ఎప్పుడు మన పరిచర్య అది అలా ఉండడానికి కారణం ఏంటి? మనం ఎందుకు ఉజ్జీవించబడలేకపోతున్నాం? ఎందుకు నూతన ఆత్మ రాలేకపోతుంది? ఎందుకు మనం సరిగా ప్రార్థన చేయట్లేదా, సరిగా బైబుల్ చదవట్లేదా, సరిగా ఆరాధన చేయట్లేదా, సరిగా నడిపింపు మనకు రావట్లేదా? ఒక్కసారి మనకి మనం ఆలోచన చేసుకొని మన యొక్క జీవితాల్లో సరి చేసుకొని ప్రభుకి నమ్మకస్తులుగా మనం ఉంటే మెండైన దీవులు మనం పొందుకుంటాం. దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి దీవించును గాక.